హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెసిపీ చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ పప్పుని చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేయాలి. ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, ప్రజెంట్ నా దగ్గర. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను 3 టమాటోస్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి అందులో పోయాలి. పప్పు ఉడికించిన గిన్నెలో కొంచెం పప్పు ఉంటుందని నేను వాటర్ వేసి అందులో పోస్తున్నా. అదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు. అలాగే మనకు తగ్గట్టుగా వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, ఉప్పు సరిపోయేంత వేసుకోవాలి. ఇక్కడ నేను పులుపుని బ్యాలెన్స్ చేయడానికి షుగర్ వేస్తున్నా. చారు మరిగిన తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. మునక్కాయ ఉడికితే మన చారు రెడీ అయినట్టే. అంతే, పప్పు చారు రెడీ.